వింటర్ క్యాంప్ చేస్తున్నాము. సో మా గ్యాంగ్ లీడర్ ఏం కాదు, అందరం కలిసి ఇలాగా గ్రూప్గా ప్రేయర్, సువార్త సైనికులం, అందరూ సువార్థికులే. ఈ విధంగా వచ్చి మరి దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి, ఆరాధించుకోవడానికి దేవాతి దేవుడు మాకు చూపించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. జై బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, లోకరక్షకునికి, దైవ కుమారునికి, మన మంచి కాపరికి, మన కొరకు ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తునాథునికి, తిరిగి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభుకి, త్వరలో రానున్న యేసుక్రీస్తు రాజుకి ప్రార్థన చేసుకుందాం. చేయండి అన్న, బాగా ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మా గరుడానికి వందనాలయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తడు, తిరుగుతండ్రి, బహుప్రేముడు, సమాధానకర్తమైన దయా, జాలి, ప్రేమ, కనికరం కలిగిన వాడు నైనా. అద్వితీయుడు, మహిమాన్వితుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికర్తవు నీవేనైనా. సార్వభౌమాధికారివి, సర్వంతర్యామి నీవే తండ్రి. యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, రాఫా, ఎలోహ, ఇలియన్, సఫియు, సిద్కియన్, మెక్కదా, సెల్షద్దా, ఇమానుయేలు దేవుడునైనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డలముగా చేరి నీ నామములో ప్రార్థించాలనేటువంటి ఒక ప్రేరేపణ, ఆసక్తిని మాలో కలిగించినందుకు మీకు వందనాలయ్యా. నాతో పాటు కలిసి వచ్చిన నా ఆత్మీయ సోదరులను ప్రభా మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. వారిలో మంచి ప్రేరేపణ కలిగించి ఈ యొక్క సుదినాన్ని, మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. కూడి ఉన్న ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. దీవించండి, ఆశీర్వదించండి, మరీ ముఖ్యంగా లోతైన ఆత్మీయతలోకి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, ప్రతి ఒక్కరూ ఏదో ఒక అవసరత, ఏదో ఒక సమస్యతో ఉన్నారు నాయన. అవన్నీ మీకు తెలుసు. అవసరతలు తీర్చండి, సమస్యల నుంచి విడుదల దయచేయండి. మీ నామ మహిమార్థమై మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, బహుబలమైన ప్రార్థన అని చెప్పి మాకు తెలియచేశావు ప్రభా. నాయన, నువ్వు జీవించిన కాలములో ఏకాంత ప్రార్థనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చావు అయ్యా. ఇదిగో నాయన, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఎంతోమంది ఆరిన నేల మీద కనుమరుగైపోతూ ఉన్నారు. మట్టి పురుగులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ సజీవ లెక్కలో ఉంచిన దేవా నీకు వందనాలు అయ్యా. మరొకసారి నాలో మాలో మీకు ఆయాసకరమైనవి, అయిష్టమైనవి, వ్యతిరేకమైనవి ఏవైతే ఉన్నాయో మీ సిలువ పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించమని, మీ నామ మహిమార్థమై ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూపించేటువంటి బిడలగా, నిన్ను కలిగి శక్తి కలిగిన కార్యాలు చేసేటువంటి శక్తి కలిగిన సైనికులుగా, నీ బిడలుగా, స్వార్థ యోధులుగా, ప్రార్థన వీరులుగా తీర్చిదిద్దామని పరిశుద్ధాత్మ దేవుడా నాలోకి మాలోకి వచ్చి మీ ఆలోచనతో, మీ కార్యములతో, మీ జ్ఞానముతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. శక్తి కలిగిన కార్యాలు చూడాలని ఆశపడుతున్నాం. నీ బిడలుగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. నిన్ను మహిమపరచాలని, భూమిని తలక్రిందులు చేసేవారిగా ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నాం అయ్యా. అయితే కొన్ని సందర్భాల్లో మమ్మల్ని నేత్రాస, శరీరచ, జీవపుడమ్మం, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. నిరాశ, నిస్పృహలకు నెట్టివేస్తూ ఉన్నాయి ఈ సమస్యలు. కనుకనైనా అవి మా దరి చేరకుండానట్లు బహుధైర్యాన్ని ఇవ్వండి, జ్ఞానంతో నింపండి, ఆత్మశక్తితో నింపండి, శక్తి కలిగిన కార్యాలు మా ద్వారా జరిగించమని ప్రార్థన చేస్తూ నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ రోజంతా ప్రభువా నీ సన్నిధిలో గడపడానికి మా శారీరకమైనటువంటి సామర్థ్యమును, మీ యొక్క కృపా ప్రేమను
మాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ స్థలాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎటువంటి ఆటంకములు, దురాత్మ, చీకటి శక్తులు లయము చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. సువార్త సేవా పరిచర్యకు అనేక మంది సహోదరి సహోదరులు లేవనెత్తండి, ప్రేరేపించండి, తీసుకురండి, నీ కృపలో నడిపించండి. శక్తి కలిగిన కార్యాలు చేసేవారిగా తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తూ, వారిలో ఆసక్తిని కలిగించమని ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ దిన దీవెనతో మమ్మల్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురంగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురంగా నే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
సారపై నున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక సారపై నున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా నీకే నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును హల్లెలూయా 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 స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానై ఉన్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానై ఉన్నవాడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా
స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రేమ స్వరూపుడా, శాంతి స్వరూపుడా, కరుణామయుడవుగా. ప్రేమ స్వరూపుడా, శాంతి స్వరూపుడా, కరుణామయుడవుగా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. రాజుల రాజా నీకు స్తోత్రాలు, ప్రభుల ప్రభువా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆశ్చర్య కరుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆలోచనకర్త నీకు స్తోత్రాలు, బలవంతుడు అయిన దేవుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నిత్యుడు వగు తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. సమాధానమునకు అధిపతి అయిన కర్త నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా నీకే వందనాలు, తండ్రి నీకే వందనాలు, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా విమోచకుడా నీకు వందనాలు, మా రక్షకుడా నీకు వందనాలు, మా పరమ తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకే వందనాలు 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 వందనాలు. దేవానికి వందనాలు, నీకే స్తోత్రాలు. అయ్యా గడిచిన కాలమంతా నీ కృపలో నీ దయలో నీ రెక్కల నీడలో నాయన మమ్మలను కాచి కాపాడుతున్న పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు. నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మాకు ధరింపజేసి అయ్యా 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 నీ కృపలో నేటికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు. నీకు వందనాలు. 11వ తారీఖున నాయన శనివార దినమున నాయన నీ బిడ్డలమైన మమ్మలను ప్రేరేపించి అయ్యా అయ్యా ఈ ఊరు బయట ఉన్న నాయన
ఈ యొక్క మామిడి తోటలోనికి నడిపించి అయ్యా నీ గొప్ప నామాన్ని స్తుతించడానికి, నీ గొప్ప నామాన్ని కీర్తించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి కృపనిచ్చావు. నీ వందనాలు తండ్రి, నీ వందనాలు అయ్యా, నీ వందనాలు, వందనాలు, వందనాలు. నీలో నాయన అయ్యా మమ్మలను బలపరచండి, నీలో మమ్మలను స్థిరపరచండి. ఆత్మదేవుడా మమ్మలను ఆవరించండి. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా నీలో నిలిచి అయ్యా అయ్యా నీ బిడ్డలముగా కొనసాగాలని, నీలో వెలగాలని, నీలో మండాలని నాయన ఆశ కలిగిన ఆయన అయ్యా అయ్యా మేము నీ పాదాల కాడికి వచ్చి ఉన్నాము తండ్రి. మమ్మల్ని బలపరచండి ఆత్మదేవుడా, మమ్మల్ని ఆవరించండి, ఆవరించండి నాయన. వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా నీకు వందనాలు. ఆశ కలిగిన ప్రాణాల్ని తృప్తిపరిచే దేవుడా నీకు వందనాలు అయ్యా. అయ్యా నీ కొరకు జీవించాలని, అయ్యా నీ కొరకు బ్రతకాలని, అయ్యా నీ సేవ చేయాలని ఆశ నెరవేర్చండి అయ్యా. నీకు మహిమకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా మమ్మల్ని చేయండి దేవా. నీకు వందనాలు, 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 వందనాలు. అలనాడు విద్య లేని పామర్లను, అజ్ఞానులను వాడుకున్న దేవా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని కూడా నీ కృపలో నాయన బలపరిచి ఆత్మదేవుడా మమ్మల్ని ఆత్మశక్తితో నింపి నీ నామ మహిమార్థమై నీ సేవలో మమ్మల్ని వాడుకొనండి. స్తోత్రాలు, నీకు మహిమయా, నీకు మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీకే వందనాలు. నీ వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేర్చండి నాయన. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నావు నాయన. అయ్యా అయ్యా వెలుగు కలిగిన దేవా, నిన్ను కలిగి మేము జీవించే కృప దయచేయండి అయ్యా. నీకు వందనాలు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నావు నాయన. నీకు స్తోత్రాలయ్యా. అనేకులకు రుచికరముగా, అనేకులకు మమ్మల్ని ఆశీర్వాదకరముగా చేయండి దేవా. నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు. మా బ్రతుకుల్లో, మా జీవితాలలో, మా కుటుంబాల్లో, సంఘాలలో నాయన నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి దేవా. నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు. నీ కుమారుడు నాయన షేరు బాబాయ్ నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. అయ్యా తన భార్యను నాయన ఇద్దరు బిడ్డలను దీవించండి అయ్యా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచిందని వాగ్దానం చేశావు కదా నాయన. అయ్యా అయ్యా నీ కుమారులో ఉన్న కోరికలను, ఆశలన్నింటినీ నెరవేర్చండి. నీ కృపలో, నీ సేవలో నాయన నీ నామ మహిమార్థమై నీకు సాక్షులుగా ముందు రోజుల్లో పెట్టి వాడుకోనండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. అయ్యా సహోదరుడు నాయన నాయన ప్రేమ కుమార్ అన్న నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నీ కృపలో బలపరచండి అయ్యా. నీ కరుణ గల హస్తంతో ముట్టి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాన్ని నాయన సహోదరునికి దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా చేతుల్లో ఉన్న అయ్యా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి నీ బలాన్ని దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. నీకు వందనాలు అయ్యా. నీకు వందనాలు. చందు అన్నయ్యను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. అయ్యా 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 పరిచర్య చేస్తుండగా ఆ పరిచర్యలో నాయన ఇంప్రూవ్మెంట్ ను, ఆశీర్వాదాలను, దీవెనలు దయచేయండి. నీవే నాయన సహోదరుని పట్ల ఉండి అయ్యా అయ్యా సహోదరుల్లో నీ ఉండి నాయన నాయన నీ కార్యాలు జరిగించి మహిమ పొందండి తండ్రి. నీకు వందనాలు. సహోదరుడు నాయన మోషే పట్ల కూడా నీ కృపలో అయ్యా అయ్యా నీ కార్యాలు జరిగించండి అయ్యా. తను చేయించిన సేవా పరిచర్యను కూడా దీవించండి యేసయ్యా. తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. నీకు సాక్షిగా నిలవబెట్టండి దేవా. వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. అయ్యా మనీ పట్ల నీ కృపను చూపండి నాయన. అయ్యా తన స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు నీ కార్యాలు జరిగించండి. నీ కృపలో నాయన నీ నామ మహిమార్థమై నీకు సాక్షిగా నిలవబెట్టి జీవించండి తండ్రి. నీకు వందనాలయ్యా. మరొక సహోదరుడు నాయన 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 అయ్యా వీడియో తీస్తుండగా నాయన నువ్వే నాయన నీ కృపలో దీవించండి, ఆశీర్వదించండి. తన స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు అయ్యా. నీవే 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 గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు. నువ్వు నిజ దేవుడు అని, నువ్వే పరలోకానికి మార్గం అని తెలుసుకొని నాయన రక్షణ పొందటానికి సహాయం దయచేయండి. సహోదరునికి, తన కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు మాకు తోడై ఉన్న తండ్రి నీకు వందనాలు అయ్యా. బలహీనుడై నన్ను బలపరిచి నీ ఆత్మశక్తితో నింపండి. మహిమకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా నాయన నీ సాధనముగా, నీ సాక్షి బిడ్డగా నిలవబెట్టి వాడుకోనండి తండ్రి. స్తోత్రాలు. నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. ఇంకను నాయన మా ఆత్మీయ సహోదరులు నాయన సువార్త పరిచయకు నాయన అయ్యా అయ్యా వస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. ఇంతవరకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు దేవుడా నీకు వందనాలు. ఇక ముందు నువ్వే మాకు తోడుగా ఉండి ఆత్మదేవుడా, ఆత్మదేవుడా మమ్మల్ని ఆవరించి నీ శక్తితో నింపి నీ కృపలో మమ్మల్ని బలపరచండి నాయన. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీ గొప్ప కార్యాలు అయ్యా, నీ ఆశ్చర్యమైన కార్యాలు నాయన మా పట్ల
మా బ్రతుకుల పట్ల, మా కుటుంబాల పట్ల, సంఘం పట్ల జరిగించండి అయ్యా. నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చి నీ ఒక్కడివే మహిమ పొందమని మా ప్రభును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. మన ప్రభును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన ఆత్మీయ సహోదరులారా, మీ అందరికీ ప్రేమ వందనాలు. మరి ఈ సమయంలో పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై పరిశుద్ధుడా, పరమ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ దినాన నీ బిడ్డలమైన మమ్మలను ప్రేరేపించి ప్రభు అయ్యా ఈ యొక్క నాయన తండ్రి అడవి ప్రాంతానికి అయ్యా ఈ తోటలోనికి నడిపించి నీ బిడ్డలమైన మేము నాయన నిన్ను స్తుతించుకొనటానికి, కీర్తించుకొనటానికి, ఆరాధించుకొనటానికి, ప్రార్థించుకొనటానికి కృపను చూపావు. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభు అయ్యా నీ పరిశుద్ధ వాక్యాన్ని చదివి ఉండగా వాక్యమైన దేవా నాతోనూ నీ బిడ్డలతోనూ మాట్లాడండి. నీ వాక్యపు వెలుగులో, నీ వాక్యపు సత్యములో నాయన మమ్మలను నాయన అయా ప్రతిష్ఠ చేసి నీ కృపలో బలపరిచి నీ కృపలో నీ నామ మహిమార్థమైన ఆయన మమ్మల్ని మీకు సాక్షులుగా అయ్యా వాడుకొనండి. తండ్రి నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. నీ చిత్తము, నీ ప్రణాళికలన్నీ మా పట్ల నెరవేర్చి నువ్వే మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన వారలారా, పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాము. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరు అని అంటున్నాడు అపోస్తులైన పౌలు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనగా దేవుని చేత విమోచించబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత రక్షించబడిన దేవుని బిడ్డలకు, దేవుని సంఘానికి, కొరింథీ సంఘానికి అపోస్తులైన పౌలు గారు మరి రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటున్నాడు. ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు అనగా మనము కూడా వస్తాము. మనము కూడా ఒకప్పుడు లోకములో, ఒకప్పుడు మరి లోకానుసారముగా అపవాదికి చెందిన వారముగా, అపవాది క్రియల్లో, చీకటిలో, మరి అంధత్వములో మరి బ్రతికిన వారమే. ఇప్పుడైతే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని పిలుచుకొని లోకములో నుండి మరి వేరు చేసి మరి ఆయన యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన కృపలో మనల్ని పిలుచుకొని మనల్ని విమోచించి ఉన్నాడు, మనల్ని రక్షించుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలముగా ముద్రించబడిన మనము మరి దేవుని బిడ్డలముగా మనం జీవించాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మరి లేఖనము సెలవిస్తున్నది. ఒకప్పుడు లోకానికి ఇష్టలుగా, లోకానికి సంబంధించిన వారముగా ఉన్నాము. ఇప్పుడైతే దేవుని యొక్క కృపను బట్టి విమోచించబడి రక్షించబడిన మనము దేవుని ఆలయముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దేవుని ఆలయంలో ఏముంటది, దేవుని ఆలయంలో ఏమి జరిగిద్ది అని ఒక్కసారి పరిశీలించుకుందాం. దేవుని యొక్క ఆలయము ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధముగా ఉంటది. దేవుని యొక్క ఆలయము పరిశుద్ధముగా ఉంటది. మరి అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి మీరు అని సంబోధిస్తున్నాడు. మరి మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 ప్రభువారు చెప్పుచున్నాడు,
నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడని మరి ప్రభువారు సెలవిచ్చి ఉన్నాడు. మనము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మరి ఆయన చేత రక్షించబడిన మనము, ఆయన బిడ్డలుగా ముద్రించబడిన మనము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎక్కడున్నా దేవుని బిడ్డను, మరి దేవుడు నన్ను విమోచించుకొని ఉన్నాడు, దేవుడు నన్ను మరి రక్షించాడు, దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను అని మరి ఆ భావన కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఏదో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, లేకుంటే ఏకాంత ప్రార్థనలకు వెళ్ళినప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మరి వాటిని మరి విడిచి మరి లోకంలోకి వచ్చినప్పుడు లోకానుసారముగా ఉండకూడదు. మనం ఎక్కడున్నా గాని పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మరి దేవునికి మహిమకరముగా ఉండాలి. మరి దేవుని మందిరంలో ఇంకొకటి రెండవ విషయం ఏం జరిగిద్ది? దేవుని మందిరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన ఉంటది. దేవుని మందిరంలో ప్రార్థన ఉంటది. మరి మనము కూడా దేవుని బిడ్డలముగా ముద్రించబడిన మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన లేకపోతే ఆత్మీయ జీవితంలో మనం ముందు కొనసాగలేము. మరి ప్రార్థనే చాలా 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 ప్రాముఖ్యమైనది. ప్రతి విషయంలో మనం దేవుని వైపు చూచి ఆయన పాదాల కాడికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 33:3లో ప్రభువారు చెప్పి ఉన్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానని ప్రభువారు చెప్పి ఉన్నాడు. ప్రభుకు మనం మొరపెట్టే వారముగా, ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మరి కీర్తనల గ్రంథం 145:18లో కూడా మరి భక్తుడు రాస్తున్నాడు, పరిశుద్ధ లేఖనము సెలవిస్తున్నది, తనకు మొరపెట్టు వారికి అందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి యెహోవా సమీపముగా ఉన్నాడని పరిశుద్ధ వాక్యము సెలవిస్తున్నది. కనుక మనం మొరపెట్టే వారముగా, ప్రార్థన కలిగిన వారముగా, ప్రతి విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మరి మూడో విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో దేవుని యొక్క స్తుతి, దేవుని యొక్క ఆరాధన ఉంటది. అయితే దేవుని బిడ్డలముగా ముద్రించబడిన మనము, మరి ఆయన రక్తంలో కడగబడిన మనము కూడా స్తుతించే వారముగా, ఆరాధించే వారముగా ఉండాలి. మనము సేవిస్తున్న దేవుడు ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, పూజనీయుడు గనుక మనము కూడా స్తుతించే వారముగా ఉండాలి. మన దేవుడు నిత్యము రాత్రనక పగలనక నిత్యము పరిశుద్ధుడు, 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 సర్వ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత స్తుతి స్తోత్రములపై ఆసీనుడై ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా స్తుతించే వారముగా, మనము కూడా కీర్తించే వారముగా, ఆరాధించే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాలుగో విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యం ఉంటది. దేవుని యొక్క మందిరములో వాక్యం ఉంటది. వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని మరి వాక్యానుసారముగా మనం జీవించే వారముగా ఉండాలి. యోహాను సువార్త 1:1లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని లేఖనము సెలవిస్తున్నది. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని, వాక్యాన్ని మన హృదయంలో ముద్రించుకొని మనం ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడే మనలో ఉంటాడు. దేవుడే మనలో ఉంటాడు. వాక్యమే దేవుడు గనుక వాక్యాన్ని కలిగిన వారముగా, వాక్యాన్ని ఎత్తి మరి అనేకులకు చెప్పేవారముగా, అనేకులకు సువార్త చెప్పేవారముగా ఉండాలి. మరి నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండి నీ ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడునని ప్రభువారు చెప్పి ఉన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యమై ఉన్న దేవుణ్ణి మనము హృదయాలలో కలిగి మరి మనలో ఆ వాక్యాన్ని ఉంచుకొని వాక్యానుసారముగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవితాన్ని కలిగి జీవించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మన పక్షాన, మన కుటుంబాల పక్షాన, మరి మన సంఘాల పక్షాన నిలిచి గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఆత్మీయ జీవితం కలిగి మనం ముందు కొనసాగుతున్నప్పుడు, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు
తాత్కాలికమైన శోధనలు, శ్రమలు, బాధలు సహజముగా మరి అందరికి వచ్చినట్లుగా మనకు కూడా వస్తాయి. కానీ లోకస్తులకైతే నిరీక్షణ లేదు. దేవుని నమ్మి ఆయన రక్తములో కడగబడిన ఆయన బిడ్డలకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటంటే శ్రమలో మన దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ముందు కొనసాగుతున్నప్పుడు అపవాదిగాడు ఏదో ఒక రకంగా మనల్ని ఆర్థిక పరంగానో, శారీరక పరంగానో, మరి కుటుంబ పరంగానో ఏదో ఒక రకంగా మనల్ని కృంగదీయాలని మరి ఏదో ఒక రకంగా వాడు శ్రమలు కలిగిస్తా ఉంటాడు. కానీ ఆ శ్రమలలో కూడా మనము దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగే వారముగా ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది, విశ్వాసమునకు కర్తయు దానిలో కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఈ యొక్క విశ్వాసపు పయనములో, ఈ విశ్వాసపు పరుగు పందెంలో ముందు కొనసాగే వారముగా ఉండాలి. లోకం వైపు, శ్రమల వైపు, నిందల వైపు, అవమానాల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగే వారముగా ఉండాలి. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు నిత్యము తోడుగా ఉండేవాడు. మనము ఆరాధించే దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. లోకంలో మన అన్నవారు, మరి మన స్నేహితులు గాని, మన తల్లిదండ్రులు గాని, మన భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని కొన్ని సమయాలలో మనకు తోడు ఉండకపోవచ్చు. కానీ మనము ఆరాధించే దేవుడు మనకు నిత్యము తోడుగా ఉండి మనల్ని బలపరిచేవాడుగా, మనల్ని స్వస్థపరిచేవాడుగా, మనల్ని విడిపించేవాడుగా, మనల్ని రక్షించేవాడుగా, మనకు తోడుగా ఉండి నీ చెయ్యి నా చెయ్యి తన బిడ్డల చేతిని పట్టుకొని నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత విమోచించబడిన మనము పరిశుద్ధముగా జీవించాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. మీరు అనగా మనమే ఒక ఆలయముగా ఈ లోకంలో ఉండాలి. మనమే ఈ లోకానికి వెలుగుగా, మనమే ఈ లోకానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపించే వారముగా ఉండాలి. అటువంటి జీవితాన్ని కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండి అన్ని విషయాల్లో మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో మనకు మేలు చేసేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధ లేఖనంలో మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవుని కొరకు మరి రోషము కలిగి మరి దేవుని కొరకు పరిశుద్ధంగా నిలబడినప్పుడు యేసేపు భక్తునికి శ్రమలు వచ్చాయి. యేసేపు భక్తునికి శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. అయినప్పటికీ ప్రభు వైపు చూస్తూ మౌనంగా ఉండి దేవుని వైపు చూచాడు. తగిన సమయంలో మరి నిర్ణయ కాలములో, దేవుడు నిర్ణయించిన కాలములో ఆ యొక్క యేసేపుని ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి, ఐగుప్తు యొక్క ఆ చెరసాలలో నుండి విడిపించి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కూడా హెచ్చించేవాడుగా, మనల్ని కూడా దీవించేవాడుగా ఉన్నాడు. మనము ప్రతి పరిస్థితిలో కూడా దేవుని వైపు చూస్తూ మరి నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవునిలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6లో ఉంది, దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కుల యుండుడని లేఖనము సెలవిస్తున్నది. దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలోనే దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా, దీవించి ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అటువంటి కృపను ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరికీ దయచేసి ఆయన కృపలో మనము ఆయన బిడ్డలముగా మరి ఒక ఆలయముగా ప్రభుని చూపించేవారముగా, ప్రభు కొరకు జీవించేవారంగా పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి ఆ విధముగా మరి నడిపించి మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీకే వందనాలు ప్రభు, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా నీ కృపలో నాయన మమ్మల్ని నాయన ఇంతవరకు కాచి కాపాడిన పరమ తండ్రి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన అయ్యా నీ పక్షముగా నన్ను నిలవబెట్టుకొని అయ్యా నన్ను బలపరిచిన వాడా నీకు స్తోత్రాలు. ఆత్మదేవుడా నీవే నాలో ఉండి నాయన
వాక్యము ద్వారా నాతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలతో మాట్లాడావు, నీకు వందనాలయ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని నాయన ప్రశ్నించావు, నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు. ఒకప్పుడు లోకానుసారముగా అజ్ఞానంలో ఉన్నాము నాయన, కేవలం నీ కృపను బట్టి లోకములో నుండి, చీకటిలో నుండి, అయ్యా అపవాది బంధకాల్లో నుండి మమ్మల్ని విడిపించి, విమోచించి, రక్షించుకున్నావు, నీకు వందనాలయ్యా. నీకు వందనాలు. నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించావు, నీకు వందనాలు. ఈ లోకములో నాయన అయ్యా నీ బిడ్డలముగా, నిన్ను లోకానికి చూపించే వారముగా, ఒక ఆలయముగా నాయన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించే కృపను మాకు దయచేయండి, నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థన కొడుకులో కూడి ఉన్న నీ బిడ్డలందరినీ దీవించి, నీ కృపలో బలపరిచి, నీ కృపలో మమ్మల్ని అందరినీ ఆనందింపచేసి ఫలింప చేయమని మా ప్రభువును లోకరక్షకుడు నైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరికి ప్రేమ వందనాలు.